హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సురేష్ కొన్న. ఈరోజు మన కొనవారి ముచ్చట్లో మనం ముచ్చట గోపీచంద్ గారు హీరోగా నటించిన చిత్రమే భీమా. ఈరోజు మన ముందుకు ఈ శివరాత్రి సందర్భంగా వచ్చింది. మరి ఈ చిత్రంతో గోపీచంద్ గారు హిట్ కొట్టారా, ఫ్లాప్ కొట్టారా, దాని కథాంశం ఏంటి, దానికి మనం ఇచ్చే రేటింగ్ ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే ఆ శివుని ఆశీస్సులు ఎల్లవైపులా మీ కుటుంబాలపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ మీ విలువైన ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో పెడతారని నా మనవి. ఒక విలన్ క్యారెక్టర్తో మన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక వరుస విభిన్నమైన పాత్రలతో ఒక హీరోగా ఆకట్టుకుంటున్నారు మన గోపీచంద్ గారు. కొన్ని వరుస సినిమాల పరాజయాల తర్వాత మన ముందుకు ఈ భీమా అనే సినిమాతో మన ముందుకు వచ్చారు. ఈ సినిమాలో మన గోపీచంద్ గారు ఒక డ్యూయల్ క్యారెక్టర్ని చేశారు. అందులో ఓ భీమాగా, రామాగా, ఇద్దరు అన్నదమ్ములుగా మనకి ఈయన ఒక నటన మనల్ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కథాంశానికి వస్తే ఇది ఒక నార్మల్ పోలీస్ ఓరియంటెడ్ సినిమాకి కొంచెం మైథాలజీ యాడ్ చేసి తీశారు మన డైరెక్టర్ అయిన హరీష్ గారు. హరీష్ గారి విషయానికి వస్తే హరీష్ గారు బేసిక్గా ఒక కన్నడ డైరెక్టర్. ఈయన ఈ సినిమాకి ఇచ్చిన కథ కొంచెం కొత్తగా మనల్ని ఆకట్టుకుంటుంది. ఇంకా ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసింది రాధామోహన్ గారు. ఈ సినిమాకి సంగీతం ఇచ్చింది రవి బోష్నూర్ గారు. ఇంకా ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్లు ఏంటి, మైనస్ పాయింట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాకి ప్లస్ పాయింట్లుగా మన గోపీచంద్ గారి ద్విపాత్రనయం మనల్ని ఆకట్టుకుంటుంది. రెండు, ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు అలాగే కొన్ని ఎలివేషన్ సీన్లు మనల్ని ఆకట్టుకుంటుంది. ఇంకా డ్రాబ్యాక్స్ కింద మనం మాట్లాడుకుంటే మన దర్శకుడు హరీష్ గారు కథపై పెట్టిన శ్రద్ధ స్క్రీన్ ప్లేపై అంతగా పెట్టలేదేమో అనిపిస్తుంది. అలాగే క్యారెక్టర్ల మధ్య ఎమోషన్ అంతగా పండలేదు. ఇంకా మన గోపీచంద్ గారితో కొంత కామెడీ చేయడానికి ట్రై చేసినా అది అంత పెద్దగా ఆకట్టుకోలేదు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కింద చూసుకుంటే మన రవి గారు ఇచ్చిన మ్యూజిక్ అరే ఈ సీన్లో బాగుంది అని అనిపించే లోపే నెక్స్ట్ సీన్లో ఎవర్రా ఈ సినిమాకి మ్యూజిక్ కొట్టిందని మనల్ని అనిపించేలాగా చేస్తుంది. ఓవరాల్గా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు నచ్చే ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చుతుంది. నార్మల్ కమర్షియల్ ఆడియన్స్కి ఇది ఒక వన్ టైం వాచ్ మూవీగా నిలవబోతుంది. ఈ సినిమాకి మన కోనవారి ముచ్చట్లో ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. ఇదండి ఈరోజు మన ముచ్చట. మరి సరికొత్త ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దిస్ ఇస్ సురేష్ కోనవారి ముచ్చట్లు. జై హింద్.